ప్రత్యంగిరాయై నమో నమః. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి, రమ్యానంద భారతీ స్వామిని వారికి నమ. పార్వతీపతయే హర హర మహాదేవ్. భక్త మహాశైలరా, చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. ఏమిటయ్యా అంటే, స్వామి మేము హోమానికి వస్తే ముందు మీ యొక్క తలనొప్పి మాకెందుకు, మా హోమం చేసి మమ్మల్ని పంపించే ఇచ్చి కదా అనుకోవచ్చు మీరు. గేమ్ ఆడేటువంటి వాడికి కాసేపు ముందు వామప్ అవ్వడం అంటారు, తెలుసు కదా. నేను మిమ్మల్ని వామప్ చేస్తున్నా, అర్థమవుతున్నదా? అంతకంటే ఏం లే. ఒక్కొక్క రోజు ఒక్కో మంచి విషయం. నిన్న కుర్తాలపీఠ వైభవాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు కుర్తాలపీఠంలో ఉండేటువంటి దేవతల విషయాన్ని తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం. కుర్తాలపీఠంలో విశేషమైన దేవతలు ఉన్నారు. వాళ్ళల్లో నాడీ గణపతి అనేటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు. నాడీ గణపతి అంటే దేవతని మనం రాతిలోకి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ దేవతామూర్తిలో చైతన్యం ఉంటుందా ఉండదా అనేటువంటిది చాలామందికి సంశయం. ఒక మాట చెప్పారు నిన్న, రాముల వారి ప్రతిష్ఠ అయిన తర్వాత అదేదో ఫేస్బుక్లో జన అజ్ఞాన వేదిక వాళ్ళు ఉన్నారు చూడండి, వారు ఒక విశేషమైనటువంటి పోస్టు పెట్టారు. అయ్యా, రాళ్ళకైనా మనుషులకి ప్రాణం పోయరా? ఏంది? రాళ్ళకైనా మనుషులకి ప్రాణం మీరు పోతూ ఉంటే చూస్తూ ఉంటారా అన్నారు. అందరికీ చిన్న విషయం చెప్తున్నా వినండి. దేవతామూర్తులకి ప్రతిష్ఠ అయిన తర్వాత ఎన్ని రోజులో చైతన్యం ఉంటుంది. దేవతామూర్తుల ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రాణం పెట్టట్లే, మేము శక్తిని పెడుతున్నాం. శక్తి వేరే, ప్రాణం వేరే. జీవ చైతన్యం వేరే, జీవం వేరే. జీవ చైతన్యాన్ని విగ్రహంలోకి ప్రతిష్ఠ చేస్తాం. మీకు తెలుసో తెలియదో, దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో విశేషమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. దాంట్లో బృహదీశ్వరుడు అనేటువంటి దేవస్థానం చాలా పెద్ద దేవాలయం. దాదాపుగా 500 టన్నులు ఉండేటువంటి బరువు రాతిని తీసుకొని పోయి పైన శిఖరం మీద పెట్టారట. బృహదీశ్వర స్వామి దేవస్థానంలో ఏ యంత్రాలున్నాయని అంత బరువైనటువంటి శిలని తీసుకొని పోయి అక్కడ పెట్టగలిగారండి? దానికి ఒక విశేషం చెప్తాను వినండి. శిల్పశాస్త్రంలో ఒక మాట చెప్పారు, రాతికి కూడా నిద్రా సమయం ఉంటుంది. రాతికి కూడా నిద్రా సమయం ఉంటుంది. అంతెందుకు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. చాలా బరువుగా ఉండేటువంటి రాయిని నీళ్ళల్లోకి దింపి పట్టుకోండి, ఏమవుతుందండి? తేలిగ్గా ఉంటుంది. అవునా? పట్టుకునేదానికి మనకు తేలిగ్గా ఉంటుంది. ఏమైంది? నీళ్ళల్లోకి వెళ్ళేటికి దాని శక్తి కొంత కోల్పోతుంది. అలానే రాత్రికి నిద్రా సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అప్పుడు అందుకే ఒక మాట అన్నారు, మీ అందరికీ తెలుసో తెలీదో, తెలిసే ఉంటుంది, అందరూ జ్ఞానులే కాబట్టి, ఇంట్లో పూల చెట్లో ఏదో ఒక చెట్టు వేసుకో ఉంటాం. సాయంకాలం అస్తమానమైన తర్వాత మీరు పూలు కోస్తారా అండి? ఎందుకు కోయరు? ఎందుకు కోయరు చెప్పండి? నిద్రపోయే సమయం వృక్షానికి కూడా ఉంది కాబట్టే వృక్షాలు కూడా నిద్రపోతాయి. ఇది మనం అజ్ఞాన వేదిక వాళ్ళకి విజ్ఞానం ఏం తెలుస్తుంది కాబట్టే వాళ్ళ బుర్రలు అట చచ్చాయి, మన బుర్రలు ఇంత జ్ఞానంతో ఉన్నాయి, అనుమానమే లేదు. అట్లనే నాడీ గణపతి దేవుణ్ణి మౌనస్వామి వారు ప్రతిష్ఠ చేశారు. నేను చెప్పేటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్న సమయంలో జరిగిన విషయం. ప్రతిష్ఠ చేయగానే తిరునెల్వేలి జిల్లాలో ఈ యొక్క కుర్తాళం అనేటువంటిది ఉంది, తెన్కాశీ తాలూకా. మౌనస్వామి ప్రతిష్ఠ చేయగానే అక్కడ ఉండేటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి, ఇంగ్లీషు వాళ్ళు, రాళ్ళ కిందయ్యా ప్రాణం పోసేది అని అన్నారు.
మౌనస్వామి వారు ఒక కలము పేపరు తీసుకొచ్చి రాసి వైద్యుణ్ణి తీసుకొచ్చి ఆ శిలని పరీక్ష చేసుకోమని చెప్పండి అని చెప్పారు. సరే, మనమైతే మా వైద్యుడు లేదు లేదని మానేస్తాం. అప్పటి వాళ్ళు అట్ట కాదు. అందులోన పాశ్చాత్యులకి శ్రద్ధ ఎక్కువ. అందులోన మన వాళ్ళు ఆరంభంలో మాత్రమే ఊ అంటారు తప్పితే తర్వాత చల్లబడిపోతాం మనమంతా. వాళ్ళు అప్పుడు వైద్యుణ్ణి తీసుకొచ్చి ఆ నాడీ గణపతి యొక్క విగ్రహాన్ని పల్స్ టెస్ట్ చేశారు, గుండెను పరీక్ష చేశారు. గుండె కొట్టుకుంటోంది, పల్స్ ఆడుతోంది. అయితే ఇక్కడ అనుమానం ఏమిటి? ఆ రాతిలో ఏమైనా యంత్రం పెట్టారా? అంతేగా. అప్పుడు వాళ్ళ ప్రశ్న వేస్తే మౌనస్వామి అన్నారు, రాతిని పరీక్ష చేసే వాళ్ళని తీసుకొచ్చి పరీక్ష చేయించుకోండి. అప్పుడు వచ్చారు జియాలజిస్ట్, వచ్చి రాతిని పరీక్ష చేశారు. పరీక్ష చేస్తే దీంట్లో ఎటువంటి యంత్రము లేదు, ఒక్క రాయి మాత్రమే ఇది అని ఈరోజుకి తిరునెల్వేలి గెజెట్లో కుర్తాల పీఠంలో నాడీ గణపతికి హృదయ స్పందన ఉన్నది అని రాసున్నది. ఇంకో విషయం చెప్పనా? అయితే అది బహిర్గతంగా కనిపించాలంటే ఆహారం ఎక్కువ పెట్టాలి. అప్పుడు మౌనస్వామి అన్నారు, రోజుకి ఒక పుట్టెడు అంటారు తెలుసుగా, పుట్టెడు అన్నం కానీ మనం ఆహారంగా పెట్టగలిగితే బహిర్గతంగా నేను నిత్యము ఉండేట్టు చేస్తాను. పుట్టెడు అన్నం ఎక్కడ పెట్టగలను రోజు? మనం తినేదానికి ఇబ్బందిగా ఉంటే. అందుకని అంతర్లీనం చేసి ఆ విగ్రహం లోపలకే ఆ ప్రాణశక్తి ఉండేట్టుగా ఆ స్వామివారు చేశారు. ఇంకో గణపతి ఉన్నారు అక్కడ. ఏమిటా గణపతి అంటే రత్న గర్భ గణపతి ఆయన పేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విశేషం. సాధారణంగా విగ్రహాలు పెట్టేటప్పుడు యంత్రం పెట్టి నవరత్నాలు వేస్తాం, పంచలోహాలు అవన్నీ కూడా. ఆ రత్నాలు వేసిన తర్వాత ఆ విగ్రహం పెట్టగానే ఆ విగ్రహాన్ని పరీక్ష చేస్తే ఆ కింద వేసిన రత్నాలు ఎలా వెళ్ళాయో తెలియదు, ఆయన పొట్టలోకి చేరాయట. రత్నములు గర్భంలోకి చేరాయి కాబట్టి రత్న గర్భ గణపతి అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. ఒక్కొక్క దేవత ఒక్కొక్క విశేషం. 1996లో మౌనస్వామి వారి తర్వాత దేవాలయాలన్నీ శిథిలమైనాయి. శిథిలమైనప్పుడు పునర్నిర్మాణం చెయ్యాలి. నిన్న చెప్పారు చూడండి, ఆయన అడిగారని చెప్పాను, దేవతలకి ప్రాణం ఎంతవరకు ఉంటుంది అంటే ఆ జీవశక్తి ఎంతకాలం అయితే విగ్రహంలో చైతన్యంగా ఉంటుందో మీరంతా తెలుసు. ఇంటికి కూడా ఆయుష్ కడతాం, ఆయుర్దాయం, ఆయుష్ అని ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క నిర్మాణం చేసే ఇంటికి ఆయుష్ కడతారు. దాని తర్వాత శక్తి కోల్పోతూ ఉంటుంది, ఇంట్లో ఏ చైతన్యం లేకుండా ఉంటుంది. అట్లనే ఏ దేవాలయం నిర్మాణం చేసినా కొంతకాలం, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఆ ముహూర్త సమయాన్ని బట్టో, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి మంత్రశక్తిని బట్టో కొంతకాలం వరకు ఆ శక్తి ఉంటుంది. తర్వాత శిథిలమైపోతాయి. ఏమండి, శిథిలమైన దేవాలయం ఎన్ని చూడలేదు మనం? మరలా పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. ఎట్లా పునర్నిర్మాణం అంటే ప్రాణం పోయినటువంటి ఒక జీవికి ఈ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ఆ జీవి పట్టుకున్నట్టుగా ఈ యొక్క దేవాలయాన్ని వదిలి నూతనంగా ఇంకో దేవాలయాన్ని కట్టి దాంట్లో దేవుణ్ణి ప్రతిష్ఠ చెయ్యడమే ఆ యొక్క ప్రాణప్రతిష్ఠలో ఉండేటువంటి లక్షణం. అంతేగాని వీళ్ళు అడిగిన ప్రశ్నలకి మనకు సమాధానం చెప్పక్కర్లా. వీళ్ళ బుర్ర అంతవరకే. ఈ జీవుడు పోయి ఇంకో శరీరాన్ని ఎత్తుక్కోవట్లేదా? కొత్త శరీరాన్ని ఖచ్చితంగా ఎత్తుక్కుంటున్నాడు. అట్లనే ఒక దేవాలయం, రామాలయం 550 సంవత్సరాలైంది. మరలా దీన్ని నిర్మించడానికి ఇంత సమయం పట్టిందంటే ఆ జీవశక్తి, ఆ రామశక్తి అక్కడికి రావడానికి, మరలా నూతన నిర్మాణం జరగడానికి, మరలా కొత్తదనం రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. అట్లనే అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. తిరిగి కొత్త శరీరాన్ని ఎత్తుక్కున్నట్టే 1996లో ఆ దేవాలయాలన్నీ పీఠంలో పునర్నిర్మాణం చేసి
పునఃప్రతిష్ఠ చేశాం. 28 దేవాలయాలు ఒకే సమయం కుర్తాళ పీఠంలో. అందులోన మొదటి నాడీ గణపతి, సంజీవ ఆంజనేయ స్వామి, యోగ నరసింహస్వామి, సీతారాముల పట్టాభిషేక రాముల వారు, సంతాన గోపాలస్వామి, రాధాకృష్ణులు, అష్టలక్ష్ములు, దండాయుధపాణి, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాళీ కాలభైరవుడు, ప్రత్యంగిరాదేవి, దాంతోపాటి నవగ్రహాలు, దాంతోపాటి పంచ ఋషులు, దక్షిణామూర్తి. అక్కడి నుంచి లోపలికి వెళితే దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ స్వామితో పాటి ఆదిశంకరులు, దానితో పాటి శ్రీచక్రం అమ్మవారి ముందు ఉంటుంది, 3 అడుగులు ఎత్తుంటుంది శ్రీచక్రం, మహామేరు. ఆ శ్రీచక్రం ఏదో రాతిదనుకోబాకండి, పచ్చరాయి, నవరత్నాల్లో పచ్చరాతితో చేసిన శ్రీచక్రం. శ్రీచక్రం అది వాల్యూ మనం కట్టలేం. ఆవతల్ని వెనకాలని సిద్ధేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి రూపంతో దేదీప్యమానంగా ఉంటారు. ఒక పక్క రత్నగర్భ గణపతి ఉంటారు, ఇంకో పక్క కామేశ్వరుడు ఈశ్వరుడు ఉంటారు, అక్కడి నుంచి అయ్యప్ప స్వామి ఉంటారు. తర్వాత తోటలో పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర స్వామి ఉంటారు. దాని తర్వాత ముందు ఉండేటువంటి స్వామివార్ల బృందావనాలు ఉంటాయి. బృందావనాలు అంటే మామూలుగా చనిపోయిన వాళ్ళకి కట్టేది సమాధి, యతీశ్వరుల యొక్క దాని శరీర పార్థివ దేహం మీద కట్టేదాన్ని బృందావనం అని పిలుస్తారు దాన్ని. కాబట్టి బృందావనం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంకో చిన్న విశేషం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. అన్నిటికంటే రోజు లలితా సహస్రనామం చదివే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. పోనీ లలితా సహస్రనామం అప్పుడప్పుడైనా చదివే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. తెలుసు కదా నాయనా, చదువుతారుగా. దాంట్లో ఒక పదం ఉంది, లోపాముద్రార్చితాలీల క్లుప్త బ్రహ్మాండ మండల అనుందా? ఎవరా లోపాముద్ర? అగస్త్య మహర్షి భార్య. ఆ లోపాముద్రార్చిత అన్నారు కదా, లోపాముద్ర చేత అర్చింపబడినటువంటి దేవత. ఆమె ఎక్కడుందో తెలుసా? కుర్తాళంలోనే ఉంది. ఈనాటికి మీరు కానీ వెళితే కుర్తాళం వాటర్ ఫాల్స్ పక్కనే కుర్తాళనాథేశ్వరుడు అనేటువంటి శివాలయం, పురాతన దేవాలయం ఉంది. దాంట్లో శివుడికి ఒక పక్క అమ్మవారు ఉంటారు, ఇంకో పక్క లాగుంటుంది, దాంట్లో పైన చిన్న శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం స్థాపించిందే లోపాముద్ర. ఈనాటికి మీరు లలితా సహస్రనామం చదువుతుంటారు కాబట్టి ఆ లోపాముద్రార్చితాలీలా క్లుప్త బ్రహ్మాండ మండలాన్ని చదవడం కాదు, కుర్తాళం వెళ్ళి మౌనస్వామి మఠంలో మీరందరూ కూడా అక్కడ ఆవాసంగా ఉండి ఆ లోపాముద్రార్చించిన శ్రీచక్రాన్ని దర్శించి ఇక్కడ మన మఠంలో ఉండేటువంటి దేవతలందరినీ కూడా దర్శించి అందరూ సత్ఫలితాలు పొందండి. ఎందుకంటే ఈనాటికి ఇప్పటికి కూడా అక్కడ ఒక నమ్మకం ఉన్నది. ఏమిటా నమ్మకం అంటే, అగస్త్య మహర్షి ఈనాటికి అక్కడే ఉన్నాడు. ఈనాటికి అగస్త్య మహర్షి లోపాముద్రతో పాటు అక్కడే ఉన్నాడని అందరూ నమ్ముతారు. ఈనాటికి ఉన్నారని భావిస్తున్నాం. సాధారణంగా మా నాన్నగారు మా చిన్నతనంలో ఒక విశేషం నేర్పించారు. ఏదైనా పర్వదినాల్లో చిన్నపిల్లల్ని పండగ రోజుల్లో తలంటి స్నానం చేస్తుంటారు తెలుసా? ఈ రోజుల్లో తలంటులు లేవు, ఏమీ లేవు. జుట్టుకు నూనె మేకుల్లాగా ఉంటాయి దాని దుంపదగా జుట్టు ఈనాటి పిల్లలందరికీ కూడా. అదొక ఫ్యాషన్, మన దరిద్రం. కాబట్టి మా నాన్నగారు చిన్నప్పుడు మాకు స్నానం చేయించేవారు పండగ రోజుల్లో. ఈ శ్లోకాన్ని చెప్తూ చేయించేవారు. కొంత పెద్ద అయిన తర్వాత, ఏంది నాన్న ఇంకా అంటే, రే మేము మీకు స్నానం చేయించేటప్పుడు ఈ శ్లోకం చెప్తూ చేస్తే మీ ఆయుష్ పెరుగుతుందిరా. ఏంది? మీ ఆయుష్ పెరుగుతుందిరా, మా ముందు మీరు పోకూడదురా. నిజమే కదండి అని ఆయన చెప్తూ ఉంటే మాకు అర్థమయ్యేది కాదు. ఈరోజు ఎంతమంది పిల్లలకి ఎంతమంది తల్లిదండ్రులు స్నానం చేస్తున్నారు ఈ శ్లోకం చెప్తూ. పోని మీరు చేయించక్కర్లా, ఆ స్నానమైనా ఎంతసేపు ఏడుస్తున్నారు మన పిల్లలు. చెయ్యమంటే చెయ్యరు. ఎందుకు చెయ్యరు? అర్ధరాత్రి అపరాత్రి వరకు కూడా నిశాచరుల్లాగా అదేందో
ఇట్ట అంటూనే ఉంటారు దరిద్రాలు. ఇంకా నిద్ర పట్టదు, నిశాచరులు రాక్షసులైపోయినాం మనమంతా. కాబట్టి నేను మిమ్మల్ని అన్నండలేదు నాయన, జరుగుతున్నటువంటి బాధని మీ ముందుంచుతున్నా కాబట్టి తెలియచేస్తున్నా అంతే. కాబట్టి పిల్లల్ని ఆహారం పెట్టేటప్పుడు కానీ పిల్లలకి, లేకపోతే స్నానం చేయించేటప్పుడు కానీ ఈ శ్లోకాన్ని చెప్పి తప్పకుండా ఆహారం పెట్టండి లేదా స్నానం చేయించండి, పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఒక్కసారి వాళ్ళందరినీ స్మరిద్దామా? ఒక్కసారి నమస్కారం చేసుకోండి, ఎందుకో అనిపించింది. చెప్పండి. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతేః చిరజీవినః సప్తైతాన్ సంస్మరేత్ నిత్యం మార్కండేయం అథ అష్టమం జీవేత్ వర్షశతం సాగ్రం అపమృత్యు వినశ్యతు.